ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు. ఓకే, నేను వేసుకున్నాను. ఓకే, క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకున్నాను. నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఐ లవ్ యూ ఎప్పుడు పెట్టా? ఎప్పుడు పెట్టా? 2 ముందు పెట్టాను నేను. 2 మంత్స్ ముందు అతను చెప్తే నేను చెప్పాను. 2 మంత్స్ ముందు చెప్పాను. 2 మంత్స్ ముందు చెప్పాను. నవంబర్ లో సార్ పిలిచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ మేడం మేడం ఆగండి మేడం, ఒక నిమిషం మేడం. అమ్మా మేడం మేడం ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాధించబడింది ఎవరు? అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? తెలుసా? ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీతో ఎంత పడ్డానో తెలుసా? తిరగండి మేడం, సైడ్ దిగి వాటర్ తాగండి గొంతు. ఒకే ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ వాటర్ తాగండి మేడం ఫస్ట్. మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా
ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారు ఏమైనా కంప్లైంట్ చేశారు బ్లాక్ మెయిల్ చేశారు మీరు blackmail ఎప్పుడు అది అంటే ఎన్ని నెలల క్రితం మేడం? మొన్న జాన్ 9th నిన్న వాళ్ళ మమ్మీ కూడా మేడం పదండి పద క్లోజ్ ఇట్ కాదండి మేడం మేడం చెప్పేది రండి మేడం 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 ఆగండి మేడం మేడం మీరు ఆగండి ఆయన అసలు వీళ్ళు ప్రెస్ మీట్ కి రాలేదు అలా కాదు మేడం ఎమోషన్ సరే సార్ ఓకే మేడం మీ ఇష్టం వీళ్ళు వదిలేదు సో అది మీ గ్రడ్జ్ అయితే ఒక్క నిమిషం ఫైనల్ మేడం చెప్పేది మేడం మేడం చెప్పేది రండి కొంచెం ఫైనల్ ఒక్క నిమిషం ఫైనల్ వైసీపీ నాయకులు పని చేయండి. మీతో ఇట్లాంటి కావాలని ప్రచారం చేస్తాం. నిజంగా వైసీపీ నేను వెళ్ళిపోతాను మేడం మీరు లెక్స్తారా మేడం కన్క్లూడ్ చేసి వెళ్ళిపోదాం ఓకే మేడం మేడం నేను సెక్షన్ చెప్పేసి మేడం క్లోజ్ చేయండి మీరు చెప్పండమ్మా మేడం మీరు చెప్పేయండి ఆగండి మీరు ఏదో ఫైనల్ సెక్షన్ మేడం చెప్పొచ్చేయండి మీరు లేకండి ఓకే ఫైనల్లీ నేను చెప్తున్నా ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు ఓకే దట్ ఈస్ నాట్ మై మోటో అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి అతన్ని పిలిపించండి వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోండి వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి